అన్న ఎట్లుంది అన్న టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. వర్త్ అంటారా? ఎంత ఇస్తున్నారు మీకు ఒక ప్లేట్కి? ప్లేట్ 1 రూపీ. 1 రూపీ ఇస్తున్నారా? మళ్ళీ మీరు ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇస్తారా, లేదంటే ఓన్లీ ఒక మనిషి ఒకటే అన్నట్లు ఏమైనా ఉందా? ఏమో తెలీదు. ఓకే అన్న, టేస్ట్ ఎట్లుంది అన్న? చాలా బాగుంది అన్న. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను ర్యాపిడో కొడుతుంటాను. ర్యాపిడో కొడుతూ ఉంటారు. మరి ఈ 1 రూపీకి ఇది ఎట్లా ఉంది అంటారు టేస్ట్? చాలా బాగుంది అన్న. ఇది చాలా మందికి హెల్పింగ్ కూడా అవుతుంది. అన్నం ఆకలి విలువ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ స్థితిలో అయితే కొందరు తినలేని స్థితిలో ఉంటారు. బట్ 1 రూపాయికి అనేది ఇక్కడ కూడా ఏది శాశ్వతం కాదు. ఎందుకంటే ఒక టీ తాగాలంటే 10 రూపాయలు పెట్టాలి. 10 రూపాయలు. కానీ ఆ టీ తాగితే 5 నిమిషాలు వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆహారం అయితే ఒక రోజంతా గుర్తుపెట్టుకుంటారు. నిజంగా చెప్పాలంటే చాలా చాలా సూపర్ అన్న. దీనివల్ల చాలామంది సంతోషిస్తారు, చాలామంది కడుపులో నింపుతున్నారు. కాబట్టి చాలా ఓకే అన్నది, చాలా సూపర్. ఎన్ని రోజులుగా ఇక్కడ తింటా ఉంటారన్న మీరు? నేను ప్రస్తుతానికి అయితే ఈరోజే వచ్చాను అన్న. నాకు ఈరోజే తెలిసింది ఇక్కడ. చాలా వీడియోలో చూశాను, కానీ మొదటిసారి ఈరోజే చూస్తున్నాను నేను. ఎట్లా అనిపిస్తుంది మరి? ఓన్లీ రూపాయికే పెడుతున్నారు కదా? రూపాయికే పెడతారంటే అది సాధ్యం కాదనుకున్నా, కానీ రియల్గా అయితే సాధ్యమైంది. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా నమ్ముతున్నాను. ఇలాంటి హెల్ప్ ఇంకా అన్ని చోట్ల పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఎట్లా ఉంది అన్న? టేస్ట్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. 1 రూపీకే అంటే మరి టేస్ట్ ఏమన్నా 1 రూపీకే ఇస్తున్నారని మరి బాగా లేకుండా అట్లా ఏమన్నా ఉందా? లేకుంటే లేదు. 1 రూపీకి ఏమొస్తుంది తమ్ముడు? అవును, వాటర్ ప్యాకెట్ పోతుంది. అవును, వాటర్ ప్యాకెట్ కూడా 2 రూపాయలు పెట్టి రసంతో కొంచెం పల్లెటూరు రసం లెక్క మంచిగా ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళు రూపాయి తీసుకొని మీకు అన్నం, అలాగే దానికి కావాల్సిన చారు, రసం, వాటర్ కూడా ఇస్తున్నారు 1 రూపాయి. వాటర్ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. 5 రూపాయలు పోకంటే 100 పళ్ళయం, దానికంటే 100 పళ్ళయం. అంతేనా? పల్లెటూరు రసం లెక్క మంచిగా. అదే అదే. సో ఇక్కడ ఇంకా జనాలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న టేస్ట్ ఎట్లా ఉందన్న? బాగుందా? ఎట్లా మరి? కొంతమంది ఇప్పుడు 5 రూపీస్ భోజనం కంటే కూడా బాగుందా అంటున్నారు. మీరు ఇంతకుముందు 5 రూపీస్ భోజనం తిన్నారా ఏమైనా? 5 రూపీస్ దగ్గర తిన్నారా అన్న ఇంతకుముందు? ఎట్లా మరి? ఇది 1 రూపీకి ఇంకా గవర్నమెంట్ అన్న 5 రూపీస్కి పెడుతుంది, కానీ వీళ్ళు ప్రభుత్వం కాదు ఏం కాదు రూపాయికే పెడుతున్నారు కదా వీళ్ళు. ఎన్ని రోజులుగా తింటా ఉన్నారన్న మీరు ఇక్కడ? ఈరోజు ఫస్ట్ టైం వచ్చారు. బాగుందా మరి? ఓకే అన్న, ఎట్లా ఉంది టేస్ట్? తిన్నారా మీరు? తిన్నాం. ఏం చేస్తారు మీరు? జిహెచ్ఎంసీలో చేస్తారు. టేస్ట్ ఎట్లుంది మరి? మరి 1 రూపీకే పెడుతున్నారు అన్నట్టు ఆ టేస్ట్ ఏం లేకుండా ఉడకని అన్నం అట్లాంటివి పెట్టి ఏమన్నా? మంచిగా ఉంది. చాయ్ కూడా రాదు, చాయ్ తింటాం చాలాసార్లు తిన్నా. అంతేనా? ఎన్ని రోజుల నుంచి తింటున్నారు ఇక్కడ? నేను ఇక్కడే పని చేస్తా, రోజు తింటున్నారు. మీకు మధ్యాహ్నం ఇంటికాంచి టిఫిన్ డబ్బా తెచ్చుకోవడం తప్పింది. ఎట్లుందండి అన్న? మీరు ఎన్ని రోజుల నుంచి తింటున్నారు ఇక్కడ? వారం అయితే తింటున్నాం. ఇద్దరు మొక్క దగ్గర చేస్తాము, మున్సిపాలిటీ చేస్తాము. బాగుందన్న. 5 రూపీస్ కన్నా 1 రూపీ బాగుంది. ఓకే, ఇప్పుడు మరి మీకు 1 రూపీ అంటే ఒకటే ఇస్తారా, లేదంటే ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకో 1 రూపీ ఇంకొకటి ఇస్తారు? మీకు ఎంత ఆకలి ఉంటే ఎన్ని తినాలన్నా మీ ఇష్టం, అది మా ఇష్టం. అట్లా బాగుందన్న. సో ఇప్పుడు బయట హోటల్స్ పోతే మినిమం టిఫిన్ చేయాలంటే 30 రూపాయలు, 20 రూపాయలు, చాయ్ తాగాలంటే 10 రూపాయలు. ఇక్కడ 1 రూపాయికే మీకు నీళ్లు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. బాగుందా మరి? చాలా బాగుందన్న. అన్న ఏం చెప్తారన్న, ఈ మొత్తంగా ఈ 1 రూపీ భోజనం ఎట్లుంది? బాగుందన్న. మీరు ఆటో నడుపుతూ ఉంటారా? మీరు ఇంటికాంచెల్లి మధ్యాహ్నం బాక్స్ తెచ్చుకోకుండా, లేదంటే ఆకలికి ఇట్లనే ఆటో నడుపుతూ ఉండడం కదా, అంటే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని 1 రూపీ భోజనం చేస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న? కడుపు నిండి మొత్తంగా ఈ సంస్థకు మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తారన్న? కృతజ్ఞతలు. ఇంటికి పోకుండా మంచిగా ఉంది కదా. మీరు ఎక్కడ నడుపుతా ఉంటారు అన్న ఆటో? సికింద్రాబాద్ మొత్తం నడుపుతా ఉంటారు. ఓకే, ఇది ఒకసారి దీని అడ్రస్ ఎక్కడ ఉందో ఒకసారి డీటెయిల్ చెప్తారన్న? ఓకే, సో ఎన్ని రోజుల నుంచి తింటా ఉన్నారు ఇక్కడ మీరు? ఇప్పుడు 3-4 నెలలు. 3-4 నెలలు తింటున్నారా? ఓకే, రోజుకు కేవలం రూపాయి ఇచ్చి 3-4 నెలలు తింటా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు పెడతారు వాళ్ళు. ఎన్ని మరి మీకు జనరల్గా ఇప్పుడు క్వాంటిటీ ఎన్ని తింటే సరిపోతాయి? రోజుకు 1-2 అట్లా సరిపోతాయి అంటారు? 2 రూపాయలు పెడితే చాలు, మస్తు అయిపోతుంది. 2 ప్లేట్లు మస్తు. మరి జనాలకు ఏం చెప్తారన్న? అంటే మరి ఈ రూపాయి భోజనం, 5 రూపాయల భోజనం మంచిగా ఉండే, కొంచెం లో క్వాలిటీ ఉంటుంది అని చెప్పి చాలా మంది జనాలు అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎట్లా ఉంటుంది? బాగానే ఉందన్న. వచ్చి తినొచ్చు అంటారు జనాలు? తినొచ్చు, మంచి వాళ్ళు తింటారు కదా. అదే అవును, వేరే బిల్డింగ్ వాళ్ళు కూడా వచ్చి తింటారు. బాగానే ఉంది. అదే. సో అన్న మీరు తిన్నారా ఇక్కడ? ఎట్లుందన్న టేస్ట్? ఎట్లా ఉంది? అట్లాగే ఇప్పుడు ఎవరైనా జనాలు ఏంటంటే ఇక్కడ రావాలంటే కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. రూపాయి భోజనం కదా,
క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అక్కడ బాగుండదేమో అని చెప్పి అనుకుంటా ఉంటారు. సో మీరు ఏం సజెస్ట్ చేస్తారన్న వచ్చే వాళ్ళకి? ఏం లేదు, ఇక్కడ మంచిగా ఉంటుంది సార్. మేడం వాళ్ళు తెలిసిలోనే ₹1 తీసుకుంటారు. ఒక్కొక్కసారి అమౌంట్ లేకుండా పెడతారు వాళ్ళు. క్వాంటిటీ మంచిగా ఉంటుంది. మొత్తం ఇది మన క్లాక్ టవర్ దగ్గర ఉంటుంది సికింద్రాబాద్. మంచిగానే ఉంటుంది, అట్లా ఏం లేదు. తినొచ్చు, జనాలు ఎవరైనా రావచ్చు, తినొచ్చు. అందరు ఆటోలు ఏడినది తింటారు. మళ్ళీ మన డ్రైవర్స్ బి చాలా మంది వస్తారు. ఒకసారి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా అన్న దీన్ని? ఇది మన ఎగ్జాక్ట్లీ సప్తగిరి హోటల్ బ్యాక్ సైడ్ క్లాక్ టవర్, పిల్లర్ నంబర్ 948 సప్తగిరి హోటల్ బ్యాక్ సైడ్. ఓకే, దానికి బ్యాక్ సైడ్. సో ఎన్ని రోజుల నుండి తింటా ఉన్నారు మీరు ఇక్కడ ఫుడ్? నేను ఒక 4 నెలలు అవుతుంది. 4 నెలల నుండి కూడా కేవలం రోజుకు ₹1 మాత్రమే ఇచ్చి తింటా ఉన్నారు. ₹1. ఒక్కొక్కసారి పైసలు లేదంటే వాళ్ళు వెయిట్ చేస్తారా? ఓకే. సో చూడొచ్చు ఇక్కడ చాలా వరకు కూడా చాలామంది ఏంటంటే ఈ ఆటోలు నడుపుకునే వాళ్ళు అవ్వచ్చు, బయట చెత్త ఏరుకునే వాళ్ళు, ఎవరైనా కూడా మంచి ఆఫీసులలో వర్క్ చేసే వాళ్ళు కూడా కేవలం ₹1కి భోజనం అనే వరకు కూడా చాలామంది వచ్చి ఇక్కడ తింటా ఉన్నారు. అండ్ క్వాలిటీ పరంగా కావచ్చు ఏదైనా కూడా ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹5 భోజన పథకం ఏదైతే ఉందో దానికంటే కూడా వీళ్ళు మెరుగుగా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే రూపాయికే వీళ్ళు భోజనం అందిస్తూ ఉన్నారని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇంకా చాలామంది కూడా ఉన్నారు. ఒకసారి వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. అలాగే వీళ్ళు ఇక్కడ ఎన్ని రోజులుగా తింటా ఉన్నారు ఏంటని చెప్పి కూడా ఒకసారి వీళ్ళందరినీ తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎట్లా ఉందన్న? టేస్ట్ ఎట్లుంది? పళ్ళు బాగున్నాయి. బాగుందా? రూపాయికి మరి ఏం రాదు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ తినబట్టి మీరు? 2 రోజులు. మంచిగా ఉందా మరి? మంచిగా ఉంది. మీకు ఇప్పుడు ఎన్ని తింటే సరిపోతుంది? ఒకటి సరిపోతుందా మీకు, లేదంటే 2? లేదు, ఒక్కసారి నాకు మాత్రం ఒకటి. మీకు ఒకటి సరిపోతుంది? వేస్ట్ ఖరాబ్ అయింది. అవును, అది ₹1కే ఇస్తున్నారు ఇంకా. ఇస్తుండ్రు, కరెక్టే. అక్కడ కూడా అన్నది ₹1 చిన్నగా ఖరాబ్ చేద్దామా మంచిగా అన్నది. ఓకే, వాళ్ళే చెప్తున్నారా ₹2 ఇచ్చి 2 తినొచ్చు అని చెప్తున్నారు. కానీ మన ఇప్పుడు అన్నం ఖరాబ్ అయింది అని నా ఉద్దేశం. ఇప్పుడు ₹5 భోజనం తిన్నారా మీరు ఎప్పుడైనా? తినలే. ఇది రూపాయికి అయితే ఇది తిన్నా, ఇవాళ తిన్నా, 3 తిన్నా. 2 రోజులు మంచిగా ఉంది. ఓకే,